అలంకారం చేసే భాగ్యం కలిగింది. అలాగే పోయిన సంవత్సరం అమ్మవారి యొక్క ప్రతిష్ఠ రోజు అలంకారం చేయలేకపోయానే అనే బాధను ఈ సంవత్సరం అమ్మవారు అత్యంత అద్భుతంగా అలంకారం చేయించుకొని ఆ యొక్క లోటుని అయితే మొత్తం కూడా తీర్చేసిందండి ఆ జగన్మాత. ఆ అమ్మవారు ముందు రోజు ఇలా అయితే ఉంటారు. ప్రతిరోజు కూడా ఇలా అయితే అలంకారంలో ఉంటారండి. చూడండి అమ్మవారికి మామూలుగా చీర కట్టి ఇలా అయితే ఉంటూ ఉంటారు ప్రతిరోజు కూడా నిత్య పూజలో. అలాగే ఎప్పుడైనా తిరునాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉంటారో ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటాను. చూస్తూ ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. అమ్మవారి యొక్క చిన్న చిన్న 2 మహిమలు కూడా చెప్తాను ఈ అమ్మవారు గురించి. ఇవన్నీ కూడా వింటూ అమ్మవారి యొక్క వీడియోని వీక్షిస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను. వీడప్పుడు చూడండి అమ్మవారు ఎలా ఉన్నారు ఏంటనేది కూడా చూడండి. ఇప్పుడు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఫేస్ అయితే మామూలుగా కళ్ళు అవి పెదాలు మాత్రమే ఆకారంగా కనపడుతూ ఉంటుంది. అయితే మనమైతే అమ్మవారికి ఈరోజు అలంకారం చేశాను. అయితే ఈ అలంకారం అనేది నిన్న అయితే తిరునాళైతే జరిగిందండి. అంటే సంవత్సరం పూర్తయింది. అంతకుముందు రోజు అంటే గురువారం రోజు సాయంత్రం అలంకారం అయితే చేయడం జరిగిందండి. ఆ అలంకారంలో భాగంగా అమ్మవారికి పూతంతా కూడా పెట్టి ఆ రోజు నైట్ చూడండి మొత్తం కూడా ఏర్పాట్లు ఎలా చేసుకున్నారో అవన్నీ కూడా చూడండి. అలాగే ఆలయం ముందు ఆలయానికి లైటింగ్ కూడా పెట్టారు. చూడండి ఎంత బాగుందో. వీడెప్పుడు అంతే కనుక మొత్తం కూడా చీకటిగా ఉంటుంది, ఏమీ కనపడదు. అయితే మీకు ఈ యొక్క ఆలయాన్ని దూరం నుండి చూడాలి ఎలా అంటే కనుక పెనమర్రు రైల్వే స్టేషన్కి కనపడుతూ ఉంటుంది. పెనమర్రు బట్పోలు మధ్యలో వెళ్తుండగా పెనమర్కే దగ్గరగా ఉంటుంది, అక్కడ కనపడుతూ ఉంటుంది. ఈసారి అటు ఎవరైనా వెళ్తా ఉంటే చూడండి తప్పకుండా అమ్మవారు ఇటు తిరిగి ఉంటుంది. చినుపులవేరు గ్రామానికి తిరిగి అయితే ఉంటుంది. పెనమర్రేపుకి తిరిగి ఉంటుందండి, గమనించండి. ఈ యొక్క ఆలయం అయితే ఇలా అయితే ఉంటుందండి. అయితే మా అంతకుముందు చిన్నప్పటి నుండి కూడా అమ్మవారి యొక్క ఆలయం ఇక్కడ ఉంది. అలాగే అమ్మవారి పేరు చెప్పలేదు కదండి. అమ్మవారి పేరు వచ్చేసరికి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క ఇక్కడ ఒక గ్రామం ఉండేదండి పూర్వం. ఆ గ్రామం పేరు గురిందపల్లి అనే అగ్రహారం అయితే ఉండేది. ఇక్కడ ఒక శివాలయము, స్వామివారి యొక్క ఆలయము, అక్కడ గ్రామస్తులు నివసించేవాళ్ళు. కాలక్రమంలో ఆ యొక్క ఆలయము అవన్నీ కూడా కనుమరుగైపోయినాయి. ఆ తర్వాత అమ్మవారి యొక్క విగ్రహం కూడా భూమిలోకి వెళ్ళిపోయింది. కొన్నాళ్లకు ఒక ఎడ్ల బండి వస్తుండగా ఆ ఎడ్ల బండి కింద ఈ యొక్క అమ్మవారి విగ్రహం పైకి రావడం జరిగింది. అయితే అప్పటి నుండి కూడా అక్కడే పెట్టి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. అప్పటి నుండి ఎండలో ఎండుతూ వానకు తడుస్తూ ప్రతి సంవత్సరం కూడా మే నెలలో తిరునాళ్ళు చేస్తూ అమ్మవారికి అక్కడక్కడ పూజలు అయితే చేస్తూ ఉన్నారు. 2025 సంవత్సరం 2వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరంలో అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం అనేది జరిగింది. దానికి గుర్తుగా ఈరోజు అంటే నిన్న రోజున వార్షికోత్సవంగా చేశారు. వార్షికోత్సవం ఆ సందర్భంగా అమ్మవారి యొక్క విశేషమైన ఇక్కడ పూజల కార్యక్రమాలన్నీ కూడా చేయించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అమ్మవారి యొక్క గ్రామం పేరు ఇవన్నీ కూడా అక్కడ రాశారు. చూసినట్లయితే మీకు అర్థమవుతానికి అమ్మవారి ప్రతిష్ట ఎలా అయింది ఏంటనేది. అయితే ఆ రోజు అలంకారం అయిపోయిన రోజు ఉదయం అమ్మవారి యొక్క అలంకారం అంతా కూడా ముందు రోజే పూర్తి అయిపోయింది. అంటే గురువారం రోజు సాయంత్రమే పూజ అలంకారం అంతా కూడా కంప్లీట్ అయింది. అప్పుడు అలంకారం అయ్యేసరికి 9 టైం అవుతుంది కాబట్టి అప్పుడు పూజా కార్యక్రమాలు ఎటువంటివి చేయకుండా అమ్మవారికి తెర అయితే కట్టేయడం జరిగిందండి. ఉదయం ప్రాతకాలంలో అమ్మవారికి అంటే నిన్న ఉదయం 6:30 గంటలకు అమ్మవారి యొక్క నిజ రూప దర్శనాన్ని కలిగిస్తూ ఈ యొక్క అలంకారాన్ని దర్శనముగా అందరికీ ఇవ్వటం జరిగిందండి. అమ్మవారు చూడండి మొన్న తీసుకున్న కిరీటాన్ని అలంకరించుకుని జగన్మాత ఆ యొక్క దీపాల కాంతుల్లో ఆ దీప నైవేద్యాల సమర్పణలో అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉన్నది. గజమాల సమర్పణతో కూడా ఈ విధంగా ఆలయం అయితే ఉందండి. ఇక్కడ నుండి ఈ క్లిప్ అనేది అంటే గురువారం రోజు నైటు తీసిందండి. అంటే అలంకారం అప్పటికే 8:30, 9 అయింది. 8:30, 7:30 మధ్యలో ఈ వీడియో అయితే తీయటం జరిగిందండి. మీరు ఇక్కడ చూస్తున్నారు. అయితే అప్పటికి దండలు మాత్రం మేము వేయలేదు, ఊరికి పైన అలంకరణ ఇచ్చాను. చూడండి అమ్మవారి యొక్క రూపాన్ని. అమ్మవారు చక్కగా మామూలుగా అయితే ఒక కాలు కిందకి ఒక కాలు పైకి పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల అమ్మవారు యోగ ముద్రలు అంటే బాసపట్లు వేసుకున్న ముద్ర అని అంటారు మనం వాడుక భాషలో. అలా అయితే కూర్చున్నట్లుగా పెట్టాను. అమ్మవారి కుడి చేతిలో ఖడ్గాన్ని, ఎడమ చేతిలో పాత్రను ధరించి
చక్కగా మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నది. నూతన కిరీటాన్ని అలంకరించుకుని, ఆ తర్వాత అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు కూడా అలంకరించుకొని దర్శనమిచ్చింది. అలాగే ముందు రోజు సాయంత్రం ఆ లైటింగ్ కాంతుకండి ఎలా ఉందంటే గనక అలంపురం జోగులాంబ అమ్మవారు ఉంటారు చూడండి. అంటే రూపం అంతా కూడా ముసలి రూపంలాగా, అంటే ముసలివారు ఎలా అయితే ఉంటారో ఆ రూపంలో నైట్ అయితే దర్శనం ఇచ్చిందండి. మీరు ఇక్కడ ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. నేను అమ్మవారిని దగ్గరగా చూపిస్తాను, చూస్తూ ఉండండి, మిస్ అవ్వకండి. ఈ రూపంలోనే చూడండి, అక్కడ ముడతలుగా అమ్మవారి యొక్క ఫేస్ అయితే మనకు దర్శనమిస్తుంది. అయితే ఈ వీడియోలోనే కొంచెం చివరిలో అమ్మవారి యొక్క ఉదయం దర్శనం కూడా ఉంటుంది చూడండి. ఉదయానికి సాయంత్రానికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి అమ్మవారి యొక్క రూపము. మీరు చూసి మీరు కమెంట్ పెట్టి తప్పకుండా కామెంట్ చేయండి. ముందు ఎలా ఉంది, ఇప్పుడు అనేది ఎలా ఉందనేది చూడండి. అమ్మవారు ఒక సింపుల్గా కనకాంబరాలు, అలాగే నిమ్మకాయల మాల, మల్లెపూల మాల అయితే సింపుల్గా వేసి అమ్మవారిని అలంకరించడం జరిగిందండి. చూడండి ఫేసు మీరు చూస్తూ ఉండండి. చూడండి ముడతలుగా అమ్మవారి యొక్క ఫేస్ అనేది ఒక ముసలివారు ఎలా అయితే ఉంటారో అలా అయితే కనపడ్డారు. అంటే అలంకపురంలో జోగులమ్మ అమ్మవారు అనుకోండి, అమ్మవారు ఎలా అయితే ఉన్నారో అలా అనిపించారు సడన్గా చూడంగానే. అయితే అది లైటింగ్ ఫోకస్ వల్ల అలా ఉన్నారు అని అన్నారు. ఇదిగోండి మార్నింగ్ చూడండి, చక్కగా పసుపు రంగు, నిండు పసుపు అమ్మవారి యొక్క ఫేసు అలంకరించగా ఆ యొక్క ఎదురు ఎండండి ఉదయము 6:30-7 గంటలకు తొలి కిరణము అమ్మవారి యొక్క కిరీటం మీద పడుతుంది. ఆ తర్వాత అమ్మవారి యొక్క ఫేస్ మీద, ఆ తర్వాత అమ్మవారి యొక్క పాదాల మీదుగా పడుతూ ఆ ఎండ అనేది అది పైకి వెళ్ళిపోతుంది. అంటే ముందు ఉదయంగానే అమ్మవారి యొక్క కిరీటం మీద పడి అలా వస్తూ ఉంటుందండి. అది కూడా ఎండ కూడా ఎక్కువసేపు ఉండదండి, ఒక అరగంట ఏమో ఉంటుంది. ఆ సమయంలో చూస్తున్నట్లు ఇప్పుడు ఇదంతా కూడా నేను ఎటువంటి లైట్ వేయలేదండి, ఫోకస్ లైట్. ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క కాంతి అంతా కూడా పడుతూ ఈ యొక్క దర్శనాన్ని అమ్మవారు కలిగించింది. అయితే అమ్మవారి యొక్క పాదాలకు పెట్టిన పట్టీలు ఉన్నాయి కదండి, ఆ పట్టీలు కూడా అమ్మ అడిగి తెప్పించుకుందంటండి. గత సంవత్సరం ప్రతిష్ఠ అయ్యే రోజు అంటండి సాయంత్రము 3 గంటల 2 గంటల 3 గంటల సమయంలో అమ్మవారు ఒంటి మీదకు వచ్చి నాకు పట్టీలు కొనిండి అని చెప్పారట. అలాగే ఒక భక్తురాలు అమ్మవారి కోసం పట్టీలు కొనిచ్చి ఆ పట్టీలని ఆ రోజే సాయంత్రము సమర్పించడం జరిగింది. ఆ పట్టీలు అప్పుడు నేను అనుకున్నాను, పట్టీలు అంటే వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు, ఏంటంటే పట్టీలు అంటే అమ్మవారి విగ్రహ శిలారూపంలో ఉన్నారు కదా, పట్టీలు ఎక్కడ పెట్టుకుంటారని డౌట్ రావచ్చు ఎవరికైనా. కానీ ఈ రూపంలో అలంకరించడం కోసమేమోనండి ఆ సంవత్సరం అమ్మవారు ఆ పట్టీలు తెప్పించుకున్నారేమోనని అనిపించింది. అలాగే ఆ పట్టీలు కూడా అండి నేను తయారు చేసిన పాదాలకి కరెక్ట్గా సరిపోవటం, అది కూడా ఒక ఆశ్చర్యము. అసలు కరెక్ట్గా అండి, ఇంకా కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ ఏం లేదండి. కరెక్ట్గా ఆ పాదాల్లోకి ఆ యొక్క పట్టీలు అయితే కరెక్ట్గా సూట్ అయిపోయినాయండి. అదే అమ్మవారి యొక్క మహిమ అంటే. అమ్మవారు తన భక్తులకి ఎలా తెప్పించుకోవాలో ఆమెకు తెలుసు, అలానే తెప్పించుకుంటూ ఉంటుంది. చూడండి పట్టీలు కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్గా సెట్ అయిపోయినాయండి. చూడండి ఈ రూపంలో మావుళ్ళమ్మ అమ్మవారు తక్కువగా దర్శనమిస్తూ ఉంటారు కొన్ని చోట్లే, కానీ ఇక్కడ ప్లేస్ లేకపోవటం వల్ల అమ్మవారు చక్కగా నిమ్మలంగా కూర్చుని అమ్మవారు అందరికీ కూడా దర్శనం ఇస్తున్నట్లుగా అనిపించారు. చాలా అద్భుతమైన దర్శనం అండి. ఈ అమ్మవారి యొక్క దర్శనాన్ని మీరు ఇక్కడ చేసుకుంటూ ఉన్నారు. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే అమ్మవారి యొక్క దర్శనం. పోయిన సంవత్సరం అలంకారం చేయలేకపోయాని అని బాధపడినందుకు అమ్మవారు ఈ సంవత్సరం అద్భుతంగా అలంకరించుకుని అమ్మవారు నాకు అలాగే ఎక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చింది. అద్భుతమైన అలంకారం అనే చెప్పుకోవచ్చండి. అమ్మవారిని మీరు కూడా చూసి ఆనందిస్తారని ఈ వీడియో పెట్టడం జరిగిందండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. అలాగే రేపటి వీడియోలో అమ్మవారి గురించి కొన్ని విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. అప్పటి వరకు ఉంటానండి. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.